పిల్లల్లో మనం కామన్గా స్కిన్ ఎలర్జీస్ అని, ఆస్తమా అని, ఇలాగ ఫుడ్ ఎలర్జీస్ అని, గ్యాస్ట్రోఎంట్రైటిస్ అని ఇట్లాగా ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ అనేది పిల్లల్లో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. పెద్దోళ్ళనే కాదు, ఫ్యామిలీలో కానీ ఎలర్జీ ఉందనుకోండి, పెద్దవాళ్ళకి కానీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కానీ తల్లికి కానీ ఎలర్జీ ఉంటే పిల్లల్లో కూడా ఆ స్కిన్ ఎలర్జీ కానీ ఆస్తమా కానీ ఇట్లాగా అది మేనిఫెస్ట్ అవ్వే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకోటి, పుట్టేక తల్లి పాలు మీద ఉన్న పిల్లలకి ఎలర్జీ చాలా తక్కువ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది ఎలర్జీకి ప్రొటెక్టివ్. అదే తల్లి పాలు లేక వేరే పాలు, ఆవు పాలు, గేదె పాలు, ఫార్ములా ఫీడింగ్ ఇట్లాగైనా ఇస్తే ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్లీ ప్రిజర్వేటివ్స్ ఇన్ ద ఫుడ్ అన్నమాట. ఫుడ్స్ కానీ న్యాచురల్ ఫుడ్స్, ఇంట్లో ఫుడ్స్ కానీ తీసుకుంటే ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ కాస్త తక్కువ ఉండొచ్చు. సో ఖచ్చితంగా మనకి ఇది చేస్తే ఎలర్జీ తగ్గిపోతుంది, ఎలర్జీ రాకుండా ఉంటుంది కానీ చెప్పలేము. కానీ ఫ్యామిలీలో కానీ ఎలర్జీ ఉన్నా, లేకపోతే తల్లి పాలు లేకుండా వేరే పాలు ఇచ్చినా, లేకపోతే ఈ అవుట్ సైడ్ ఫుడ్ కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కానీ ఎక్కువగా పిల్లలు కానీ వాళ్ళు ఎక్స్పోజ్ అయితే, పొల్యూషన్కి ఇలా కానీ ఎక్స్పోజ్ అయితే ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పీనట్స్ అంటే గ్రౌండ్ నట్స్ ఇలాగా వేరుశనగ తినడం వల్ల రేర్లీ అప్పుడప్పుడు రావచ్చు. ఒకవేళ వస్తే వాళ్ళకి చాలా సివియర్గా ఉంటుంది. బాడీ అంతా వాపు వచ్చేస్తుంది, ర్యాష్ వస్తుంది, ఆయాసం వస్తుంది, గాలి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి రియాక్షన్ని మనం ఎనాఫిలాక్టిక్ రియాక్షన్ అంటాం. ఈ ఎనాఫిలాక్టిక్ సివియర్ ఎలర్జిక్ రియాక్షన్ ఏ కారణం వల్ల కూడా ఉండొచ్చు, అప్పుడప్పుడు పీనట్స్ వల్ల కూడా ఉండొచ్చు. ఇది కానీ వస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఈ పర్టికులర్ ఫుడ్ వల్ల వచ్చింది అని మనకి తెలుసుకుంటే దానికి ఇమ్మీడియట్గా ఒక ఇంజెక్షన్, ఎడ్రినలిన్ ఇంజెక్షన్ ఇస్తారు. మళ్ళీ ఇది ఎందుకు వచ్చిందా మనం కనుక్కొని ఆ పర్టికులర్ ఫుడ్స్, పీనట్స్ అయితే పీనట్స్, లేకపోతే ఇంకేమైనా అయితే ఆ పర్టికులర్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయగలిగితే మనం ఇలాంటి ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ మళ్ళీ రికర్ అవ్వకుండా మనం చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ది బర్త్ మటుకి బ్రెస్ట్ ఫీడింగే ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి. తల్లి పాలలో ఉన్న అడ్వాంటేజెస్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎలర్జీని అది ప్రివెంట్ చేస్తుంది. సో 6 months వరకు ఎక్స్క్లూజివ్గా ప్రతి ఒక్కళ్ళు, డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, హాస్పిటల్ వాళ్ళు, బయట అందరూ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ని చాలా ప్రమోట్ చేయాలి. ఎందుకంటే దీనికి ఎన్నో మటుకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. బ్రెస్ట్ ఫీడింగ్ 6 months వరకు ఇచ్చి వీనింగ్ అంటే అవుట్ సైడ్ ఫుడ్ అన్నది మనం రైస్ అనగా లేకపోతే వేరే అదర్ ఫుడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే 6 months దాటేకే మనం మటుకి ఇంట్రడ్యూస్ చేయాలి. నెంబర్ 2, పిల్లలకి, చంటి పిల్లలకి ఈ ఆయిల్స్ ఇలాంటివన్నీ న్యాచురల్ వెజిటేబుల్ ఆయిల్సే స్కిన్ మీద కానీ ఆహారంలో కానీ న్యాచురల్ వెజిటేబుల్స్ ఆయిల్స్ కానీ ఇస్తే అది లెస్ ఎలర్జిక్ పొటెన్షియల్ ఉంటుంది. ఎలర్జీ ఏంటంటే ఆస్తమా ఇలాగ ఆయాసము, ఇవన్నీ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల. సో డస్ట్ పొల్యూషను, వెహికల్ పొల్యూషను, ఇలాంటి స్మోకింగు, పొల్యూటెడ్ ప్రాంతాల్లో వీళ్ళు ఉండకూడదు. ఇన్సైడ్ ఇంట్లో కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి, డస్టింగ్ చేయాలి. సోఫా సెట్స్, మ్యాట్రెసెస్ ఇలాంటి దీని కింద ఇన్సెక్ట్స్, మల్లులు, డస్ట్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎలర్జీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి థింగ్ ఏంటంటే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకి ఈ ప్లాంట్స్ వల్ల, ఫ్లవర్స్, పాలన్స్ వల్ల కూడా ఉంటుంది. ఒకవేళ అదే కానీ ట్రిగర్ అవుతుంటే ఆ ప్రాంతాల నుంచి వేరేగా ఉండడం మంచిది. ఇంట్లో ఎక్కువగా మట్టి చెమ్మ కూడా ఉండకూడదు. అంటే వెట్ ఏరియాస్ ఇలాగ ఉంటే దానివల్ల కూడా ఆ కోల్డ్ వల్ల కూడా వాళ్ళకి మటుకి ఎలర్జీ ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో డి విటమిన్ ఇంపార్టెన్స్ చాలా వచ్చింది. వైటమిన్ డి కంటెంట్ కానీ మన బాడీలో మనం పెంచగలిగితే దానివల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి. డి విటమిన్ తక్కువ ఉండడం వల్ల కూడా బాడీలో వీక్నెస్, ఎలర్జీస్ ఇట్లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డి విటమిన్ సప్లిమెంటేషన్ ప్రతి పిల్లలకి, న్యూబార్న్స్కి అప్ టిల్ అట్లీస్ట్ 1 to 2 years వరకు 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ మనం కంపల్సరీగా ఇస్తే ఇలాంటి
ఎలర్జిక్ మేనిఫెస్టేషన్స్ కూడా తగ్గించడానికి మనకి ఉపయోగపడుతుంది.